rule ఇది. This is a rule. Without this certificate, they will not even be entering. They cannot even come close to Tirupati. తర్వాత టీటీడీలో ఈ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి. ఏ ట్యాంకర్ అయినా, ప్రతి ట్యాంకర్. ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి. ఆ తర్వాతనే ట్యాంకర్ అనేది లోపలికి పోవడానికి అనుమతిస్తారు. అంటే ఎన్ఏబిఎల్ ల్యాబ్ సర్టిఫికెట్, వీళ్ళ సొంత ల్యాబ్ పాస్ సర్టిఫికెట్, ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 సార్లు వెనక్కిపోయేది. గతంలో 15 సార్లు వెనక్కి పంపించారు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ ఈఓ అన్న మాటలు టైమ్స్ నౌలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. Adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supplier. Adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supplier. క్లియర్ కట్గా మళ్ళీ ప్లే చేయమ్మా. డేట్ చూసుకో, సెప్టెంబర్లో ఆయన ఎప్పుడున్నాడు? 20th సెప్టెంబర్ 2024. వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఈవో అన్న మాటలు ప్లే చేయమా మళ్ళా. Adultery 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supplier. కరెక్ట్గా ఈవో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ 4 ట్యాంకర్లను టోటల్గా టెస్టులు పాస్ కానందువలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ఈవో అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా ఇంకోటి, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి చూపిస్తూ
ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొకసారి